హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. చాలా కమ్మగా ఉండే కొబ్బరి శనగపప్పు కర్రీ, పొడి పొడిగా కలర్ఫుల్గా, రుచి అద్భుతంగా ఉంటుంది. కొబ్బరి శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. శనగపప్పుని 4 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని శనగపప్పుని వేసుకుని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. శనగపప్పుని ఓవర్ కుక్ చేసుకోకుండా ఇలా 2 వేళ్ళతో పట్టుకుంటే నలిగేటట్లుగా బద్దం ఉంటే సరిపోతుంది. ఒక కప్పు పచ్చి కొబ్బరిని కోర్సుగా మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని కూడా శనగపప్పుతో పాటుగా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, పసుపు 1/2 స్పూన్ వేసుకుని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని వాటర్ అంతా డ్రై అయినంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, 3 దంచిన వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని పోపులో వేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా మగ్గేందుకోసం చిటికెడంత సాల్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఓవర్ ఫ్రై చేసుకునే అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కారం కూడా వేసేసుకుంటే పోపు కలర్ఫుల్గా ఉంది. ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా పోపులో వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది పూర్తిగా డ్రై అవ్వాలి. చూడండి, పొడి పొడిగా వచ్చేసింది కొబ్బరి శనగపప్పు కర్రీ. ఈ ఒక్క కర్రీతోనే అన్నం మొత్తం తినేయచ్చండి, అంత కమ్మగా ఉంటుంది కర్రీ. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.